హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వీర్యం పలచగా వస్తుందని లేదా వీర్యం చిక్కగా రావడం లేదు అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయితే ఈ వీర్యం పలచగా లేదంటే వీర్యం చిక్కగా రెండు కూడా రావడానికి కారణాలు రకరకాలుగా ఉండవచ్చు. అయితే వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండడం వల్ల కానీ, బాడీలో ఓవర్ హీట్ వల్ల కానివ్వండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, ఇలాంటి కొన్ని సందర్భాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు వీర్యకణాలను పెంచడానికి, వీర్యం చిక్కగా చేయడానికి, వీర్య మోతాదు ఎక్కువగా రావడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అది ఒకటి బూరుగు బంక, రెండవది తుమ్మ బంక. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోండి. బూరుగు బంక, అదేవిధంగా తుమ్మ బంక. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి ఎండబెట్టి మెత్తగా దంచి పొడి చేసుకోండి. ఈ పొడిని మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఒక అర చెంచా మోతాదులో గోరువెచ్చని పాలలో ఈ చూర్ణాన్ని ప్లస్ ఒక చెంచాడు కండ చక్కెరని బాగా కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికల్పన కనుక తీసుకుంటున్నట్లయితే ఇది వీర్యకణాల సంఖ్యను పెంచడానికి, వీర్య మోతాదుని పెంచడానికి, చిక్కగా చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాదు ఈ చిట్కా వాడడం వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళలో గుజ్జారిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇదే చిట్కా ఫాలో అవ్వచ్చు. దీనివల్ల కూడా వాళ్ళకి ఆ కీళ్ళ నొప్పుల నుంచి లేదంటే ఈ గుజ్జు అరగడం కానివ్వండి, లేదా ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిన వల్ల కానీ ఇది చక్కగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి దీన్ని వాడుకోవచ్చు. ఓకేనా? సో ఎలాంటి సమస్యలు అయితే ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మీరు మరే ఇతర సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.